హరే కృష్ణ. అందరికీ శ్రీమద్ భాగవతం క్లాస్ స్వాగతం. మనం ఆ, 4వ స్కందం 8వ అధ్యాయంలో ఉన్నాం. సో ధ్రువుడు తన జరిగిన అవమానంతో కోపగ్రస్తుడై తల్లి దగ్గరికి వెళ్ళాడు. సో తల్లి హరిని ఆ, ఆశ్రయించమని చెప్పింది. అంటే గొప్ప గొప్ప ఆశయాలు, లక్ష్యాలు ఉన్న వాళ్ళు మన హరిని ఆ, ఆశ్రయించడం మంచిదని నాకు సలహా ఇచ్చింది. వెంటనే ఆయన వనంకు రావడం జరిగింది. ఈ వనంకు రావడంతోనే నారద వారు అక్కడ ప్రత్యక్షమయ్యారు. సో ఏదైనా ఒక భక్తుడు సిన్సియర్ గా, సీరియస్ గా ఎదగాలని పట్టుదలతో ఉన్న వాళ్ళకి భగవంతుడు ఖచ్చితంగా గురువుని అక్కడ పంపిస్తాడు. సో అక్కడ నారదుల వారు ఎంతవరకు అవకాశం ఉందో అంతవరకు గురువుడిని నిరాశపరచడానికి ప్రయత్నించాడు, నిరుత్సాహపరచడానికి ప్రయత్నించాడు. కానీ ఎక్కడ కూడా గురువుడు ఆ ఆ లక్షణాలు ఏమి చూపించలేదు. పైగా ఇంకా బలంగా నేను ఎట్టి పరిస్థితుల్లో మా నాన్నకంటే లేదా ఇంతవరకు ఎవరు అధిరోహించినటువంటి ఆ సింహాసనం లేదా ఆ స్థానాన్ని నేను పొందాలి అనే ఇందులో అతను ఉన్నాడు అన్నమాట. కాబట్టి ఒక విధంగా నాలుగు వరకు కట్టడానికి ప్రయత్నించాడు. ఇంతవరకు తాను సిద్ధంగా ఉన్నాడు అనే పాయింట్. సో కాబట్టి నేను పాయింట్ మనం తీసుకుంటే కనుక నిన్న మనం చూసిన క్లాస్ లో, సో కాబట్టి మీరు నారద వార్త అంటాం, మీరు మనసును ప్రశాంతంగా ఉండడానికి ఎన్ని బాగున్నాయి, కానీ కానీ నా క్షత్రియ స్వభావం కారణంగా ఆ మాటలు ఏవైతే నేను పడ్డానో నేను అది హృదయానికి తీసుకోలేకపోతున్నాను. ఎట్టి పరిస్థితుల్లో నేను లక్ష్యాన్ని నేను చేరాల్సిందే. ఈ త్రిభువనాలలో ఎవరూ పొందినటువంటి ఉత్కృష్టమైనటువంటి స్థానాన్ని నేను పొందాలన్నది నా కోరిక అని చెప్పడం జరుగుతుంది. తర్వాత దయచేసి నాకు ఆ ఆ దిశగా నాకు సహకరించండి, నా కోరిక తీర్చండి, మీరు తీర్చగలుగుతారు, మీరు సూర్యుడు లాంటి వాళ్ళు అని చెప్పేసి ఆయన ఆ ధ్రువుడు నారద వారిని ఆ ప్రార్థించడంతో, సో ధ్రువుడు ఆ ఆ ఆ లక్ష్యం వైపు వెళ్ళడానికి కావలసినటువంటి ప్రక్రియ నారద వారు తనకి ఇంకా ఉపదేశిస్తారు. ఎందుకంటే తనలో ఉన్న పట్టుదల, తనకు ఉన్నటువంటి ఆ క్లారిటీ, కన్విక్షన్ అన్నమాట. చేరాలి అనే పాయింట్ ఉంది కదా, ఆ కన్విక్షన్. ఇంకా ఏది కూడా ఇతన్ని ఆపలేరు, ఎవరు ఇతన్ని ఆపలేరు అనే పాయింట్ లో నారద వారు స్టార్ట్ చేశారు. సో సో ధ్రువుడికి ఆ ప్రక్రియ చెప్పడం ప్రారంభించాడు. తల్లి సూచించిన విధంగానే వాసుదేవుడి భక్తికి సిఫార్సు చేశారు. సో ఆయన అంటున్నారు, ఏదైనా సరే, అది ధర్మార్థ కామ మోక్షమైనా సరే, ఏ కోరికైనా సరే, అది కంపల్సరీగా మనం భగవంతుడి యొక్క పాదపద్మాన్ని మనం ఆశ్రయించాల్సిందే. కాబట్టి వెళ్ళి మధువనంకు వెళ్ళమంటున్నారు. మీరు అక్కడ భగవంతుడు శాశ్వతంగా నివసిస్తాడు. ఆ, అక్కడ 3 సార్లు యమునాలో 3 సార్లు స్నానం చేసి, ఆసన ప్రాణాయామ ప్రత్యాహారం చేసి భగవంతుడిపై ధారణ ధ్యానం చేయమంటున్నాడు. ధారణ ధ్యాన భగవంతుడి యొక్క రూపంపై చేయమంటున్నాడు. అంటే శుద్ధ అదే భక్తి యోగమే, కాకపోతే కొంత నారదు వారు కొంత అష్టాంగ యోగాన్ని దాంట్లోకి జోడించాడు. ఎందుకంటే మేబీ అప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో ధ్రువుడికి అలాంటి ఒక ఇదే తనకి త్వరగా లక్ష్యాన్ని చేరుకోవడానికి ఒక అవకాశం వస్తుందేమో అనేసి అక్కడ ఆ సందర్భంలో నారదుల వారు ఇది ప్రతిపాదించారు అన్నమాట. సో ఎలా ధ్యానం చేయాలి, అలా భగవంతుడి యొక్క రూపం పైన అణువణువు లేదా ప్రతి అంగాంగాలు మనం చూడాలా, ఆభరణాలు, వస్త్రాలు, వీటన్నిటిని కూడా మనం దర్శించుకోవాలని. అంటే దర్శనం అంటేనే మనం చాలా నిదానంగా పాదాల వద్ద నుండి ఆ ఆ ముఖం వరకు మనం చూసుకుంటూ రావాలి. సో అలా మన మనసులో బలమైనటువంటి భగవంతుడి యొక్క రూపం ముద్రించబడుతుంది. ఇంద్రియాలు దేని మీద తదేకంగా వెళ్ళి వాటి మీద ఆ తదేకంగా వాటిని చూస్తాయో లేదా అవి అనుభవించాలనుకుంటాయో, అంత బలమైనటువంటి ఇంప్రెషన్స్, వాసనలు మన మనసులోకి వెళ్ళి అవి పొందుపరచబడతాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ ధ్రువుడిని నారదుల వారు
భగవంతుడి యొక్క అంగాంగాలని, అలాగే ఆయన వేసుకున్నటువంటి వస్త్రాలని సమస్తాన్ని పోయి ఆయన పోయి ధ్యానం చేయమంటున్నాడు. దీనివల్ల ఏమవుతుందంటే భౌతిక కల్మషాల నుండి విడుదల, పరమానందం, భక్తుడి పక్కదోవ పట్టకుండా ఉంటారు. ఇంకా భగవంతుడి మీద ఎవరైతే ఆ దర్శనంని చాలా నిదానంగా చేసుకుంటారో వాళ్ళు మిగతా ప్రపంచంలో ఉన్న ఏది అందంగా కనబడదు అన్నమాట. ఏది అవసరం కింద కనబడదు. కాబట్టి అందుకే మనం భక్తి నుంచి కూడా మనం డీవెట్ కాము. ఎందుకంటే దానికంటే మించిన రుచి ఇంకేది ఇక్కడ ఇవ్వలేదు. దానికంటే మించినటువంటి అందం ఏది కూడా ఇవ్వలేదు. కాబట్టి తర్వాత ఫైనల్ గా ఆయన ద్వాదశాక్షరం అంటే 12 అక్షరాలు కలిగినటువంటి ఓం నమో భగవతే వాసుదేవాయ అని ఈ మంత్రాన్ని జపించమని చెప్పి జపిస్తూ ఆ రూపంపై ధ్యానం చేయమంటున్నాం. అందుకే మనం కూడా జపిస్తూ మన పని చేసుకోమంటున్నాం. సో నిరంతరంగా భగవంతుడిని తలుచుకుంటూ మన యొక్క కార్యాలని లేదా మన యొక్క బాధ్యతను నిర్వర్తించుకోమంటున్నాం. మంత్ర యొక్క రహస్యము మనకి దాని యొక్క ఫలితనము మనకి ఎప్పుడు పొందుతుంది అని అంటే అది పరంపర నుంచి తీసుకుంటేనే ఆ మంత్రానికి దానికి సంబంధించినటువంటి ఆ ప్రయోజనం మనం పొందగలుగుతాం. అంతేగాని మనం ఎవరంటే వాళ్ళు వచ్చి మనకి అంటే మంత్ర 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 మంత్రాన్ని ఉపదేశిస్తే అవన్నీ ఫలితం రావు అనమాట. చాలా మంది మేము ఇదివరకే మేము మంత్రం తీసుకున్నాం వేరే గురువు దగ్గర, ఎప్పటి నుంచో మేము చేస్తా ఉన్నాము అని మన దగ్గరకు వచ్చి వాళ్ళు డిస్కస్ చేస్తారు అనమాట. సో ఆ గురు పరంపరలో ఉన్నారా, అది ఆ పురాణాల ప్రకారంగా ఆ పరంపర అనేది అసలు తగిన విధంగా అది యోగ్యత ఉందా దానికి, అవన్నీ చాలా చూసుకోవాలన్నమాట. మనం ఎప్పుడో చిన్నప్పుడు లేకపోతే మనం కొంతమంది భగం మీద నమ్మకున్నప్పుడు ఎవరో వచ్చి ఏదో మంత్రం ఇస్తే మనం టక్కన పోయి అది తీసేసుకొని దాని మీద మనం సెంటిమెంట్ పెట్టేసుకొని అప్పుడు మనం హరినామం ఈ హరినామం చేస్తారు, మళ్ళీ అది చేస్తారు అనమాట. ఇప్పుడు మనం హరినామం చేయాలి అనుకున్నప్పుడు మనం హరినామం దగ్గర పరంపరలోకి వస్తే అప్పుడు ఈ ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది. అంటే మనకి నమ్మకం లేదనమాట. దాని ఉద్దేశం అంటే మనకి నమ్మకం లేదు, లేకపోతే చేస్తే మంచిదేలే అనే భావన ఉండదు. మన హరినామం ఎందుకు తీసుకోవాలంటే ఈ నుంచి నేను బయటపడాలి అనే ఒక ఏకైక లక్ష్యంతో మనం తీసుకుంటాం దాన్ని. అంటే మనం ఈ మంత్రంలోనే సమస్తము ఉంది. ఈ మంత్రమే మన కల్మషాలు తీసేస్తుంది. ఈ మంత్రమే మనల్ని గోలోకం తీసుకెళ్తుంది. ఈ మంత్రమే మనకి అక్కడ కూడా ఆనందంగా ఉండేటట్టు, శాశ్వతంగా ఉండేటట్టు చేస్తుంది. ఈ ఒక మంత్రం ఉంటే చాలు అనమాట. మిగతా మంత్రాలని మనం చేయాల్సిన అవసరం లేదు అనవసరంగా. మనం చేస్తున్నాము అని అంటే మనకి ఇంకా ఎక్కడో డౌట్ ఉందన్నమాట. ఈ మంత్రం మనం తీసుకుంటున్నామంటే ఇక్కడున్న ఏ గురువు అయితే మనకి ఆ మంత్రం ఇచ్చాడో ఇప్పుడు ఫైనల్ గా ఆ గురువు చెప్పింది మనం ముందు చేసుకొని పోతూ ఉండాలి. అందుకే రెండు గురువులు 2 మంత్రాలు అనేది ఎప్పుడు ఉండదు. అది అలా జరగదు. అంటే మీకు ఏదో ఒకదాని మీద మీకు పూర్తి గురి ఉండాలి. దాన్ని గట్టిగా పట్టుకొని ముందుకెళ్తూ ఉండాలి. సో లేకపోతే మనం నా గరక నా ఘాట్గా అటు ఇంటికి పోలేము, అట్లని చెప్పేసి లక్ష్యాన్ని చేరుకోలేము. మధ్యలో ఉంటాం అన్నమాట. అటు పోకుండా ఇటు పోకుండా ఏదో మన మనసుకి బాగుంది, ప్రశాంతంగా ఉంది అని చెప్పేసి ఏదో జీవితం అట్లా గడుపుతూ ఉంటాం అన్నమాట. మన మనసుకు బాగుండేది కాదు, మన మనసులో బాగుండేది శాస్త్రంలో కూడా ఉందా, ఆచార్యులు కూడా వాటిని ప్రతిపాదిస్తున్నాడా అని మనం చెక్ చేసుకోవాలి. నా మనసుకు బాగుంది అని అంటే నా మనసు ఇప్పుడు రజోగుణంలో ఉందో తమోగుణంలో ఉందో లేదా సత్వగుణంలో ఉందో నాకు తెలియదు. నేను రజోగుణంలో ఉంటే రజోగుణం సంబంధించినవన్నీ నాకు ఇష్టంగానే ఉంటాయి, కానీ రజోగుణం ఉన్నటువంటి మనకి మేలు చేసేటివి కాదు అవి. అందుకే మన మనసు మనం నమ్మకూడదు అనమాట. మన మనసు ఈ రోజు ఒక రకంగా చెప్తుంది, రేపు ఇంకో విధంగా చెప్తుంది. సో నా మనసుకి బాగుందా అంటే మనసుకు బాగుండేటువంటి మనకు మేలు చేసేట్టు కాదనమాట. కొంతమంది మనం భగవన్ గురించి మనం చెప్తున్నాం అనుకోండి, కృష్ణుడి గురించి ఇలా ఉంది, ఆ ఇలా చేయమంటున్నారు, దీనివల్ల మనకి ఇటువంటి ఆనందం వస్తుందంట.
మనం ఇటువంటి స్థితికి వెళ్తామా అంట ఆ, వెళ్తామంట. ఈ స్థితికి వెళ్తామంట మనం నామం చేసుకుంటూ వెళ్తే ఆ శాస్త్రంలో ఈ విధంగా చెప్పబడింది, ఈ విధంగా చెప్పబడింది అంటే కొంతమంది ఏమంటారంటే అవన్నీ మనకు తెలియదు. అసలు మీకేమనిపించింది అది చెప్పండి, మీకు ఎలా ఉంది, మీకేమనిపించింది అంటే వాళ్ళు శాస్త్రాన్ని పట్టుకోవట్లేదు. వాళ్ళు ఎంతసేపు ఆ మనిషి యొక్క అనుభవం తీసుకుంటున్నారు. మనిషి యొక్క అనుభవము మనకి ప్రామాణికత కాదు అసలు. మనిషి ఈ రోజు ఒక మాట చెప్తాడు, రేపు ఇంకో మాట చెప్తాడు. ఈ రోజు ఈ సంప్రదాయం ఉంటాడు, ఎల్లుండి ఇంకో సంప్రదాయంలోకి వెళ్తాడు. తన మనసుకి ఏమనిపించిందో అది కాదు మనకు కావాల్సింది. శాస్త్రంలో ఏం చెప్పబడిందో అది మనకు కావాలన్నమాట. పూర్వపు ఆచార్యులు ఏం చెప్పారో దానికి అనుగుణంగా మనసు ఉంటే దెన్ దట్ ఇస్ యాక్సెప్టెడ్. దానికి అనుగుణంగా లేదనుకోండి, అప్పుడు ఆ మనసు మనల్ని మభ్య పెడతా ఉన్నది. అంటే చాలా మంది అంటే మనశ్శాంతి అనేది అది కూడా మనము సరైనటువంటి మార్గంలో సాధన చేస్తూ ఉంటే ఆ సాధనలో భాగంగా మనకి మనశ్శాంతి రావాలి. అంతేగాని మన వస్తువు కోసం వల్ల మనకు మనసు బాగుంది, మనకు అనుకుంది జరిగినప్పుడల్లా మనసు బాగుంది, కానీ మనం అనుకున్నది మనం అనుకున్నది జరిగింది, కానీ మనం అనుకున్నది జరిగింది అది మనకి మేలు చేస్తుందో నష్టం చేస్తుందో మనకు తెలియదు. సో అందువల్ల మనము నా మనసుకి ఏం బాగానే ఉంది, కానీ శాస్త్ర ప్రకారం కూడా ఈ పని చేస్తే మన మనసు బాగుంటుందా బాగుండదా అది కూడా చెక్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఆయనకి ఓం నమో భగవతే వాసుదేవాయ అది శాస్త్రయుక్తంగా ఉంది, ఆచార్యులు సిఫార్సు చేసేది, కాబట్టి ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. సో మాటను నోటితోనేమో జపిస్తూ ఉండాలి, మనసుతోనేమో భగవద్ రూపంపై ధ్యానం పెట్టాలి. సో అటువంటి ఇది ఇచ్చారనమాట. అది కూడా ఇప్పుడు పరంపరలోంచి వచ్చింది. అదే అర్హత సంపాదించాడు కాబట్టి పరంపర నుంచి నారదుల వారు అది ఇచ్చారు. సో పరంపర నుంచి కానీ రాకపోతే మంత్రం మనము పగల నుంచి రాత్రి దాకా చేసుకుంటూ ఉన్నా సరే అల్టిమేట్ గా వాళ్ళు మళ్ళీ పుణ్యమే సంపాదిస్తారు, కానీ వాళ్ళు వైకుంఠం పోలేరు, వాళ్ళు పూలకం పోలేరు. అందువల్ల గతంలో ఎవరైనా మనకి ఆ మంత్రం ఇచ్చుంటే అప్పుడు మనకి విషయం తెలియదు కాబట్టి ఆ మంత్రాన్ని మనం తీసుకెళ్ళడంలో తప్పు లేదు. కానీ ఇప్పుడు విషయం తెలిసిన తర్వాత మనం దేవదేవుడు అనేటువంటి కృష్ణుడు ఒకటి చాలు, ఆయన సమస్తాన్ని ఆయన ఆధీనంలో ఉంది కాబట్టి ఆయన నా కర్మలను మారుస్తామని నమ్మకం అవుతారు. సో అప్పుడు ఆ ఒక్కటే మనం తీసుకొని మన ఫుల్ అంటే పూర్తిగా మన శక్తియుక్తులన్నీ ఆ సాధన మీద పెట్టాలి. అప్పుడు మనకి ఖచ్చితంగా మనకి ఫలితము వస్తుంది. సో కాబట్టి భగవంతుడిని శుద్ధ నీరు, పూలమాల, ఫలములు, పువ్వులు, కూరగాయలు మొదలైనవి ఆయనకి ఇష్టమైన తులసి పత్రాలతో రూపమును వనంలో మట్టి నుండి తయారు చేసుకొని పూజించాలి అని. అయితే ఇప్పటికిప్పుడు ఆయనకి ఆ రూపం మీద ధ్యానం చేయాలంటే ఆయన విగ్రహం లేదు. ఆయన మొత్తానికి ఆయన వనానికి వెళ్తున్నాడు, వనంలో ఏం దొరుకుతున్నాయి, సో ఆయన్ని ఎలా పూజించాలి, మరి ఆయన రూపాన్ని మనం ఎట్లా తయారు చేసుకోవాలంటే ఆ రూపంను మట్టిలో వనంలో మట్టి నుండి తయారు చేసుకోమని చెప్తున్నాను. తయారు చేసుకొని ఆ విగ్రహానికి ఈయన అలంకరించమన్నాడు పువ్వులతో, దొరికిన వాటిలతో. నీళ్ళు దొరుకుతాయి, పూలమాల, ఫలాలు, పువ్వులు, అలాగే ఏదైనా కూరగాయలు దొరికితే అలాంటివన్నీ కూడా పెట్టి ఇష్టమైన తులసి పత్రాన్ని అక్కడ పెట్టము. చూడండి ఎంత ఇంపార్టెంట్ నైవేద్యం పెట్టడానికి. కంపల్సరిగా వనంలో కూడా ఎక్కడున్నా సరే మనం పెట్టాల్సి వస్తుంది. అయితే ఒక్కోసారి మనం ప్రయాణంలో ఉంటాం, ఇంకో విధంగా ఉంటాం, ఒకసారి ఎమర్జెన్సీ వచ్చినప్పుడు అట్లీస్ట్ మనం మానసికంగా అయినా సరే మనం తులసి పెట్టినట్టుగా మనం ఊహించుకొని ఆ తర్వాత అక్కడి నుంచి మనం ప్రార్థన చేయాలన్నమాట. మనం ప్రసాద మంత్రాలు, నైవేద్య మంత్రాలు చెప్పాల్సి వస్తుంది. మనసు మరియు వాచోవేగంను నియంత్రించి ప్రశాంతంగా వనంలో దొరికిన వాటిని తింటూ తృప్తిపడు.
వివిధ అవతార లీలలపై కూడా ధ్యానించు. పూర్వపు ఆచార్యుడు అడుగుజాడల్లో నడవడం, మనసులో మనసులోనే లేని వస్తువులను అర్పిస్తూ మూల మంత్రాన్ని జపించండి. సో మనసు మరియు వాచోవేగం నియంత్రించుకోమన్నారు. జనరల్ గా వనలో ఉండే వాళ్ళకి అవి నియంత్రించబడతాయి. సో మనలాంటి వాళ్ళు ఎక్కడైతే పట్టణాల్లో ఉన్నాము, అవి మనసుని మనం నియంత్రించలేము. దాన్ని ప్రాక్టికల్ గా చూస్తూ ఉన్నాం. సో దొరికిన వాటితో తృప్తి పడమంటున్నాడు. భగవుడి యొక్క అనేక లీలలపై స్మరించుకోమంటున్నాడు. ఆచార్యులు ఏ అడుగుజాడల్లో వాళ్ళు ఏ ఆదేశాలు ఇచ్చారో దానికి అనుగుణంగా మనల్ని పాటించమంటున్నారు. ఒకవేళ మనకి వస్తువులు దొరకలేదు అనుకోండి, అది మనసులోనే ఆ వస్తువుల్ని అర్పిస్తూ ఊహించుకుంటూ, కానీ ఖచ్చితంగా మూల మంత్రాన్ని చెప్పించడం. నేను చెప్పాను కదా, మనకి తులసి దొరకలేదు, మనం ఊహించుకోవడం. ఒక్కోసారి మనకి భగవానికి నైవేద్యం పెట్టడానికి కూడా ఏమీ లేవు, కానీ మనలో భావం ఉంది. అవన్నీ పెడుతున్నట్టు కూడా మనం ఊహించుకొని మనం భగవానికి పెట్టచ్చు అనమాట. ఎవరైతే శ్రద్ధగా మరియు తీవ్రంగా తన మనస వాచ కర్మణ అన్ని నియమాలు పాటిస్తూ భక్తితో సేవలు నిమగ్నం అవుతారో, భగవంతుడు ఆ భక్తుడి ఆనంద భావన రెట్టింపజేసి అతని కోరిక తీరేలా ఆశీర్వదిస్తాడు. అంటే ఫస్ట్ ఏంటి? శ్రద్ధ. రెండు సీరియస్నెస్. శ్రద్ధ, సీరియస్ రెండు. మూడోది మనస వాచ కర్మణ. ఈ మూడింటిని అన్నిటి కూడా నియమాలు పాటిస్తూ భక్తితో సేవలో ఎవరైతే నిమగ్నం అవుతారో, సో తనలో ఉన్నట్టు ఆ భక్తులో ఉన్నటువంటి భావం కారణంగా వాళ్ళు ఏదైతే మామూలుగా అయితే వాళ్ళు మనం భావం లేకుండా పెట్టామనుకుంటే ఎంతో కొంత ఆనందాన్ని పొందొచ్చు. కానీ అది శ్రద్ధతో పెడితే, నమ్మకంతో ఎంతో సీరియస్ గా పెడితే, తర్వాత అన్ని నియమాల్ని మనం పాటిస్తూ సేవ చేసేటప్పుడు కావచ్చు, మనం సేవ చేసేటప్పుడు కావచ్చు, లేకపోతే మనం ప్రయాణాల్లో వెళ్ళేటప్పుడు కావచ్చు, లేకపోతే మనం ప్రసాదం తీసుకునేటప్పుడు కావచ్చు, అన్ని దగ్గరలా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మనం నియమాలు పాటిస్తూ ఉన్నట్లయితే వాళ్ళు పొందే ఆనందం ఏదైతే అది రెట్టింపు అవుతుంది, రెట్టింపు భావం వస్తుంది. కాబట్టి అతని కోరిక తీరేలా కూడా ఆశీర్వదిస్తాడు భగవంతుడు. అతను ఏదైతే ఆశిస్తున్నాడో భగవంతుడు దాన్ని కూడా తీరుస్తాడు. కాబట్టి ముక్తి పొందాలంటే ఇంద్రియతృప్తిపై విరక్తి కలిగి భక్తి భావనలు నిరంతరం చేయాలి. సో ఫస్ట్ ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోవాలి. ఇంద్రియాల తర్వాత మనస్సు. సో ఇంద్రియ తృప్తిపై విరక్తి కలగాలి, ఇంద్రియార్థాలపై విరక్తి కలగాలి. భక్తి భావంతో నిరంతరం చేయాలంటే అప్పుడు మనం ముక్తి పొందుతాం. ఇలా అన్ని చేసిన తర్వాత నారదుల వారిని ప్రదక్షిణం చేసి ఆయనకి ప్రణామాలు చేసి మధువనానికి వెళ్ళాడు. ధ్రువుడు మధువనానికి వెళ్ళాడు. మధువనానికి ఎందుకు వెళ్ళమన్నాడు? అక్కడ భగవంతుడు శాశ్వతంగా నివసిస్తాడు అని చెప్పడం జరిగింది. సో అదే చెప్పిన విధంగానే నారదుల వారికి ప్రణామాలు చేసి వెళ్తాడు. ఈ లోపల అక్కడ రాజ్యంలో ఉత్తానపాదు చాలా బాధపడుతున్నాడు అన్నమాట. ఇప్పుడు ఏమని అంటే, నేను మా అబ్బాయిని అనవసరంగా నేను పట్టించుకోకుండా ఉన్నాను, ఇప్పుడు అతను వెళ్ళిపోయాడు అని చెప్పి ఇప్పుడు ఆయన తను చాలా చాలా క్షోభిస్తూ ఉన్నాడు అనమాట. కాబట్టి ఇప్పుడు నారదువారు డైరెక్ట్ గా ఎక్కడికి వెళ్తారంటే ఉత్తరబాద్ దగ్గరికి వెళ్తారు అనమాట. ఇప్పుడు ఇక్కడ కొడుకుకి కావాల్సిన ఉపదేశాలన్నీ ఇచ్చాడు, సాధన ప్రక్రియ మొత్తం చెప్పాడు. సో ఆ హరిని ఎట్లా దర్శించుకోవాలి, అంతిమంగా తన కోరిక ఎలా తీరాలి అనే విషయం మీద ఇప్పుడు వరకు నారదుల వారు ధ్రువుడు అనుకున్నాడు. ఇప్పుడు ధ్రువుడు చేయబోయేటువంటి ఈ యొక్క గొప్ప సాధన ప్రక్రియని గురువుకి ఎలాగో అర్థమైపోయింది. ఇంకా ఇతను లక్ష్యం ఖచ్చితంగా చేరతాడు అని. ఎట్టి పరిస్థితుల్లో ఇది మార్గ మధ్యలో వదిలేయడు అని తనకి ఆ నమ్మకం కలిగింది.
కాబట్టి అటువంటి తండ్రి దగ్గరికి, అటువంటి కుమారుడిని కన్నటువంటి తండ్రి దగ్గరికి వెళ్ళి మిగతా విషయాలు చెప్పడానికి ప్రయత్నించాడు. తన కొడుకు గురించి చెప్పాలని ప్రయత్నించాడు. సో ధ్రువుడు వెళ్ళిన తర్వాత నారద ఉత్తానపాదను కలిసి ఈ విధంగా పలుకుతాడు. ఓ రాజా, ఏమనేది దుఃఖంగా ఉన్నావు? చాలా కాలం దేని గురించి అయినా ఆలోచిస్తున్నావా? ధర్మార్థ కామం అనుసరించడంలో ఆటంకాలు వచ్చాయా? వెళ్ళంగానే చూశాడు, చాలా దుఃఖ స్థితిలో ఉన్నాడు. నారద వాళ్ళకి తెలియకుండా ఏమన్నా త్రికాల జ్ఞాని అయినప్పటికీ కూడా ఆయన్ని జస్ట్ తన నుంచి వినాలని చెప్పేస్తాను. చాలా కాలం దేని గురించి అయినా ఆలోచిస్తున్నావా? ఏదైనా నీ మనసులో కలత పెడుతుందా? ఇంకేదైనా నువ్వు కోరుకుంటున్నావా, ఆశిస్తున్నావా? ఎందుకంటే అలా ఉన్నప్పుడే ఒక్కోలా దుఃఖం కనబడుతుంటుంది. లేదా నువ్వు ధర్మార్థ కామం అనుసరించడంలో ఆటంకాలు ఏమైనా వచ్చాయా? ఏంటి మోక్షం గురించి ఏం ధర్మార్థ కామ మోక్షం అనే పదం ఖచ్చితంగా అక్కడ వాడాలి కదా. ఈయన మోక్షం వాడకుండా మిగతా 3 పదాలు మనం వినలేదు అట్లా. క్లియర్ గా మనకి చెప్తున్నాం, ధర్మార్థ కామం అనుసరించడంలో ఆటంకాలు వచ్చాయి. జనరల్ గా ఉన్న వాళ్ళు ఎవరు మోక్షం గురించి పెద్దగా ఆలోచించరు. 99% మంది ధర్మార్థ కామం గురించే మాట్లాడతారు. పైగా రాజులు జనరల్ గా రజుగుణంతో ఉంటారు కాబట్టి వాళ్ళు ఏదైనా ఆశించడంలో, పోరాడి సాధించడంలో, ముఖ్యంగా భోగభాగ్యాల వైపు వాళ్ళ జీవన విధానం ఉంటుంది కాబట్టి వాటిల్లో ఏదైనా నువ్వు పొందాలనుకుంది నువ్వు పొందలేకపోయావా? నువ్వు గట్టిగా ప్రయత్నించగా నువ్వు విఫలమయ్యావా? అందుకే నీకైనా ఆటంకాలు ఏమైనా వచ్చాయా అని చెప్పేసి నారద వారు అడుగుతున్నారండి. సో దానికి ఉత్తానపాద మాట్లాడుతూ అన్నాడు, నా చిన్న భార్య మాటలు విని దుర్మార్గంగా నా కుమారుడిని మరియు తన తల్లిని నేను బహిష్కరించాను. అంత చిన్న వయసు, 5 సంవత్సరాల బాలుడు తన హక్కుగా తనకున్న ప్రేమ వ్యక్తం చేస్తూ, సో నా దగ్గరికి తాను ఎంతో ఆశతో, సో ఎంతో ప్రేమతో వస్తున్నాడు. కానీ తన మనసుని నేను గుర్తించలేకపోయాను. నేను నా చిన్న భార్య ఒక మోహంలో పడ్డాను. ఒక దుర్మార్గుడిగా నేను నా కొడుకుని దగ్గరికి రానిలేకపోయాను. నేను వాళ్ళని బహిష్కరించాను. వాళ్ళ తల్లిని కూడా నేను ఎందుకంటే ఆమె కూడా ఈ రాజ్యంలో సగం హక్కు ఉన్నప్పటికీ కూడా ఆమె ఏమీ మాట్లాడలేదు అసలు. ఆమె కనీసం ప్రతిఘటించ కనీసం మాటతో కూడా, మాట వరుసకు కూడా ఆమె వచ్చేసి నా కొడుకుని ఇట్లా చేశారా, అట్లా చేశారా, ఇట్లా అన్నారా, అట్లా అన్నారా ఏం అనలేదు. ఆమె కంప్లీట్ గా భగవంతుని మీద ఆధారపడి తగిన విధంగా సూచనలు ఇచ్చింది. అండ్ ఆమె నమ్మకం భగవంతుని మీదే కాబట్టి ఆ భగవంతుడు నా కుమారుని కాపాడుకుంటాడు అనేటువంటి దృఢ నిశ్చయంతో ఉందన్నమాట. ఎందుకంటే అంత నమ్మకం అక్కడ, అంత శ్రద్ధ. అందుకనే ఇప్పుడు మనం మన పిల్లల్ని మన సిటీస్కే కదా పంపిస్తున్నాము, మనం వేరే ఊర్లకే కదా పంపిస్తాం, మన అడవులకి పంపించట్లే. మనము అక్కడికి పంపించిన తర్వాత కూడా మనకి ఎంతో ఆందోళన ఉంది, ఎంతో భయం ఉంది. అనుక్షణం మనం వాళ్ళకి ఏమవుతుందో, ఇప్పుడు ఎట్లున్నారో, ఇప్పుడు వాళ్ళు ఏం తలుచుకుంటున్నారో అని చెప్పి మనం మాట మాటికి మనం ఫోన్లు చేస్తా ఉన్నాం. లేనిపోని అనవసరమైన భయాలు ఉంది, లేదా విపరీతమైన ఆసక్తి. కానీ ఈ 2 మంచివి కాదనమాట జీవితంలో. కానీ ఇక్కడ మీరు చూస్తే ధ్రువుడి తల్లి కనీసం సరే నువ్వు పెద్ద అయిన తర్వాత వెళ్ళే, ఇప్పుడు నువ్వు నా దగ్గర ఉండు, నేను చూసుకుంటాను, ఓకేనా, కొంతకాలం ఇంకొంత నువ్వు నేర్చుకొని నువ్వు పోలే అని ఏమనలేదు. ఆమె చెప్పింది, అతను వెళ్ళిపోయాడు. ఆమె నమ్మకంతో ఉంది. ఎందుకని ఒకసారి కృష్ణుడికి అర్పించిన తర్వాత మన ప్రార్థనలు అండ్ మన పిల్లలకు కూడా కృష్ణుడి వైపు మనం వాళ్ళ మనసును మళ్ళించగలిగితే మనం ఎక్కడున్నా సరే
వాళ్ళు మనం ఆందోళనకి భయాలకు మనం గురి కావాలన్నమాట. వాళ్ళు ఇంకెట్టి పరిస్థితులు వాళ్ళు చెడిపోరు, లేదా వారు వేరే వాళ్ళ యొక్క మాటలు విని, లేదా వాళ్ళు పక్కదో పట్టరు. వాళ్ళు అనుకున్న లక్ష్యం ఏదైతే ఉందో కృష్ణుని చేరుకోవాలని, అది నిలబెట్టుకోవడానికి వాళ్ళ జీవితం అంతా కూడా వాళ్ళు మలుచుకుంటారు అనమాట. వాళ్ళు ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, పెళ్లి చేసుకున్నా సరే ఆ విధంగా వాళ్ళు మలుచుకుంటారు వాళ్ళు. మరి ఒక ప్రమాదం జరిగింది అనుకోండి, మనం కూడా ఊహించని స్థితిలో, మరి ఆ ప్రమాదం జరిగిన దానికి కారణం తను చేసుకున్న కర్మే. అది భగవంతుడు ఆ కర్మని ఇప్పుడే తీసేసి త్వరగా తనని తన వద్ద తీసుకోవడానికి ఇది కూడా ఒక భగవంతుడి యొక్క ప్లాన్ ఏమో అని ఆ భావంతో అత్యంత, అంటే మరీ దారుణ దుఃఖస్థితిలోకి వెళ్ళి కుమిలిపోయే పరిస్థితి లేకుండా ఖచ్చితంగా బాధ ఉంటుంది. కాకపోతే దీని వెనకాలే అతను నా కుమారుడు కంటే కూడా అతను భగవంతుడి యొక్క అంశ. అతను వీళ్ళు నా పిల్లలైనా కూడా నాకంటే ముందు నుంచి భగవంతుడి అంశలోని మనకి ఎప్పుడు గుర్తుంది అనుకోండి. మనం వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే, వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నా సరే మనము బాధపడదు. వాళ్ళ వాళ్ళకి కూడా మన అవకాశం ఇస్తాం అనమాట. వాళ్ళు కూడా నేర్చుకోవాలి, వాళ్ళు కూడా కింద మీద పడి వాళ్ళు కూడా ఆ, బలమైనటువంటి వ్యక్తులుగా వాళ్ళు కూడా తయారవ్వాలి. ఎల్లకాలం నేను ఎప్పుడు ఉంటాను, ఎల్లకాలం నేను ఎక్కడ ఉంటాను వాళ్ళతో. మనం ఉన్నా లేకపోయినా వాళ్ళు అన్ని వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేటట్టుగా మనం తగిన విధంగా మనం తయారు చేయకపోతే ఖచ్చితంగా మనం జీవితకాలం ఆందోళన పడుతూనే ఉంటాం. అండ్ ఖచ్చితంగా మనం భగవంతుడికి కానీ, భగవంతుడి మీద వాళ్ళ మనసును మళ్ళించగలిగితే మన గుండెల మీద మన చేతుల్లో పెట్టుకొని ప్రశాంతంగా పడుకోవచ్చు అనమాట. ఎందుకంటే వాళ్ళ వల్ల మనకి కొత్త సమస్య ఎప్పటికీ రాదు అట్లా. సో కాబట్టి మనం తల్లి పంపించింది కానీ తల్లి ధైర్యంగా ఉంది. అఫ్ కోర్స్ బాధ ఉంటుంది, కానీ వాసుదేవుడు ఉన్నాడు, సాక్షాత్ కృష్ణుడు ఉన్నాడు. ఆయన ఈయన కుమారుడు, ఆయనే కదా కొలుస్తున్నాడు, ఆయనే కదా ఆయన ప్రార్థించబోతున్నాడు, ధ్యానించబోతున్నాడు. కాబట్టి నేను ఒక సరైన వ్యక్తి దగ్గరికి నేను పంపించాను కాబట్టి నేను ఆందోళన పడే ప్రయోజనం ఏమీ లేదు అక్కడ. సో అడవికి పంపిస్తున్నా కూడా తల్లి నిబ్బరంగా ఉంది అని అంటే, ఎందుకంటే లోపల అపారమైన నమ్మకం అనేది. అంటే భగవంతుడు తన బిడ్డను తానే కాపాడుకుంటాడులే అని నమ్మకం. అటువంటి నమ్మకం ఉంటేనే ఈ బతుకుని మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం. లేకపోతే ఎవరు ప్రశాంతంగా ఉండలేరని. సో ఆయన అంటున్నాడు అన్నమాట, నా పుత్రుడు అనాథల వనంలో ఆకలితో అలసిపోయి ఉంటాడు, ఏదో ఒక జీవికి బలై ఉంటాడు. ఇదనమాట సాధారణ భౌతికమైనటువంటి చింతనలో ఉండే వాళ్ళకి ఇలాంటి ఆలోచనలే నిరంతరం వాళ్ళని భయపెడుతూనే ఉంటుంది. మనకి ఆ ఒక 2 గంటలకు ఫోన్ చేస్తున్నారు, ఫోన్ చేయడానికి 2:30కి వెంటనే మనకి ఆందోళన, ఏమైనా ఏంటదేమో, ఏం జరుగుంటుందేమో, ఎందుకు చేయలేదు అని చెప్పి మనకి ఇక్కడ టెన్షన్తో ఉంటాం. ఇప్పుడు నా కొడుకు ఒకడే ఉన్నాడు, అనాథ అయిపోయాడు అక్కడ, ఆకలితో ఇప్పుడు ఏం చేస్తున్నాడు. అక్కడ ఎన్నో ఎన్నో క్రూరమైనటువంటి జీవులు ఉన్నాయి, ప్రతి పాటికి బలైపోయి ఉంటాడా. అంటే అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు, అక్కడ వాస్తవానికి ఏముందో మనకు తెలియదు. కానీ మనసు మనల్ని లేని వాటిల్లో కూడా వెళ్ళి రకరకాలుగా మనల్ని ఆందోళన పడే విధంగా మనసు చేస్తాం మనం. అందుకే ఎవరైతే ఎప్పుడు భగవన్నామం చేస్తూ ఉంటారో ఇప్పుడు వాళ్ళకి ఏ జరిగినా అది భగవంతుడి యొక్క దైవం జరుగుతుంది. భగవంతుడు ఇవ్వాలనుకుంటే ఇస్తాడు, భగవంతుడు చేయాలనుకుంటే చేస్తాడు. నేను మాత్రం నా ప్రయత్నాన్ని నేను వదులుకుండా నేను చేసుకుని వెళ్తూనే ఉంటాను అనేటువంటి ఆ ఆ స్థితిలో మనం ఉండాలన్నమాట. అంటాడు, నేను భార్య మోహానికి గురై నా బిడ్డ ఒడిలోకి రావాలని ప్రయత్నించగా చాలా క్రూరంగా ప్రవర్తించాను. సో ఉత్తానపాది నిజంగా ఇక్కడ అతను పశ్చాత్తాపడుతున్నాడు. అందరం మనం, ప్రతి ఒక్కరూ మనం ఒకనొక టైంలో మనం ఆవేశపడతాం, ఒకనొక టైంలో మనం కొంతమంది తప్పుగా అర్థం చేసుకుంటాం, ఒక టైంలో మనం వాళ్ళని సరిగ్గా మనం చూసుకోము. పర్వాలేదు,
మన తర్వాత మళ్ళీ మనం రియలైజ్ అవ్వగలిగితే, అరే ఇట్లా కాదు కదా, మనం ఈ విధంగా మనం చేసుకోవాలి కదా, నేను అవసరంగా వాళ్ళు నేను ఇబ్బంది పెట్టాను, నేను కష్టపెట్టాను, వాళ్ళ మనసుని నొప్పించానని చెప్పిన వెంటనే మనం మనం అది రియలైజ్ అవ్వడం అనేది ఒక విధంగా చాలా మంచిది. అవకాశం ఉంటే ఆ టైంలో మళ్ళీ వాళ్ళకే మనం ఫోన్ చేసి క్షమించమని వేడుకుంటే ఆ భారాన్ని మనం మోయాల్సిన పరిస్థితి లేదు. సో అందుకే ఇక్కడ రియలైజ్ అవుతాను, నేను ఎంత క్రూరంగా ప్రవర్తించానే. ఒక పసిబాలుడు చాలా ఎంతో సున్నిత హృదయంతో తనకి హక్కుగా ఎంతో ఇష్టంగా వస్తున్నప్పుడు, ఎంతో ప్రేమగా వస్తున్నప్పుడు అతను ఎంతో ఊహించుకొని వచ్చి ఉంటాడు. అయితే నేను చెప్పిన మాట వాళ్ళ హృదయాన్ని కలిచివేసి ఉంటుంది. కాబట్టి తను ఏమనుకుంటాడు, నేను చాలా చాలా క్రూరుడిగా నేను ప్రవర్తించాను అని చెప్పేసి అతను తలుచుకుంటాడు. అంటే నారద వాళ్ళు ఇక్కడ గమనిస్తాడు అనమాట. ఓకే, ఒక భక్తుడు నిజంగానే ఒకసారి భక్తుడు ఒక వ్యక్తి నిజంగా పశ్చాత్తాపడుతున్నాడు అని తను రియలైజ్ అయ్యాడు. రియలైజ్ అయ్యి సో నారదుల వారు ఆయనకి ధ్రువుడు గురించి చెప్పబోతున్నాడు. ఎందుకంటే నారదుల వారే ఆయనకి ఆ ప్రక్రియ ఇచ్చి వచ్చాడు. ఇక్కడ తండ్రి పరిస్థితి చూస్తే ఎలా ఉందో చూడాలనుకున్నాడు. కానీ ఇక్కడ కూడా తండ్రి చాలా ఆవేదనతో ఉన్నాడు. సో కాబట్టి మన ధ్రువుడు గురించి తను తను ఎక్కడున్నాడో ఏంటో అని చెప్పి తనకి ఉపశమనం ఇయ్యాలని నారదవారు అంటున్నారు. నీ పుత్రుడి గురించి బాధపడకు, భగవంతుడిచే రక్షింపబడ్డాడు. త్వరలో ఈ విశ్వమంతా తన పేరు ప్రఖ్యాతులు వ్యాపి చెందుతాయి. నువ్వేం బాధపడదు, నీ పుత్రుడి గురించి. అతను భగవంతుడు అతన్ని ఎప్పుడు రక్షణలో పెట్టున్నాడు. కృష్ణుడిని దాటి తను ఎవరు గాని ఏ పశువులు అతన్ని హాని చేసే ప్రసక్తే లేదు. ప్రభావం అంటారు కదా, కృష్ణుడు గాని చంపాలనుకుంటే ఏ జీవి ఏ ప్రాణి కూడా కాపాడలేదు. కృష్ణుడు గాని బతికించాలనుకుంటే ఏ ప్రాణి ఏవి చంపలేదు. అలాగే కృష్ణుడు గాని చంపాలనుకుంటే ఏ జీవి ఏ ప్రాణి కూడా కాపాడలేదు. చంపాలనుకుంటే కాపాడలేవు. కృష్ణుడు కాపాడాలనుకుంటే జంతువులు చంపలేవు. జంతువులు కాదు, ఎవ్వరూ చంపలేరు. కాబట్టి సరైనటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు, సరైనటువంటి రక్షణలో ఉన్నాడు. కాబట్టి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదని చెప్పేసి నారదుల వారు చెప్తున్నారు. అండ్ భవిష్యత్తులో తన పేరు విశ్వమంతా వ్యాపి చెందబోతుంది. అండ్ అటువంటి కుమారుడు నువ్వు కన్నావు కాబట్టి నీ పేరు కూడా శాశ్వతంగా చరిత్రలో ఉండిపోతుంది. సో ఈరోజు మనం ఉత్తానపాద అనే పేరుని ఈరోజు మనం ఉచ్చరిస్తున్నాం. సో భగవంతుడు లేదా ఆ రోజు నారదుల వారు ఇచ్చిన వరం అనమాట. సో నీ పుత్రుడి పేరులే కాదు, నీ పేరు కూడా విశ్వమంతా వ్యాపించింది త్వరలో. సో ఎప్పుడు ధ్రువుడి పేరు వచ్చినా సరే తన పేరుని మనం ఉచ్చరించాల్సిందే. అండ్ ఆయన గురించి మనం మాట్లాడుకోవాల్సిందే. ఇది ఎప్పటి వరకు శ్రీమద్ భాగం ఉన్నంత వరకు, అది చదవడానికి ఆసక్తి ఉన్నంత వరకు ఎక్కడో దగ్గర వాళ్ళు తలుచుకుంటూనే ఉంటారు. ఆ విధంగా నీ పుత్రుడు చాలా సమర్థుడు, దేవతల వల్ల కూడా సాధ్యం కాని కార్యం చేసి ధ్రువుడు ఇంటికి తిరిగి వచ్చి మీ పేరును వ్యాపింపజేస్తాడు. చూడండి, గురువుకున్నటువంటి అపారమైనటువంటి నమ్మకం ఎలా వస్తుందంటే ఆ శిష్యుడే ఇయ్యాలి. అతను అతను భక్తియుత సేవలో తన వైఖరిని బట్టే గురు చెప్తాడనమాట. ఈ వ్యక్తి ఎక్కువ కాలం ఉంటాడా, తక్కువ కాలం ఉంటాడా, తన వల్ల పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయా, తన వల్ల ఇబ్బందులు వస్తాయా. సో దేవతలు కూడా సాధ్యం కాదు భగవంతుని దర్శించుకోవడం. అలాంటిది ధ్రువుడు ఖచ్చితంగా అది సాధిస్తాడు. అది చాలా సమర్థుడు. చిన్న వయసులోనే అంత పట్టుదల ఉంటే తను ఏదైనా సాధిస్తాడని చెప్పేసి నారదుల వారికి చాలా చాలా నమ్మకం. సరే, అందువల్ల ఏం భయపడాల్సిన అవసరం లేదు. ధ్రువుడు ఇంటికి తిరిగి వచ్చి నీ పేరుని వ్యాపింపజేస్తాడు. నీ పేరు దశ దిశలో వ్యాప్తి. సో నారద వద్ద విన్న ఉత్తానపాద
రాజ్యంపై అనాసక్తి చూపి తన పుత్రుణ్ణి గురించి తలుచుకున్నాడు. కాబట్టి ఇప్పుడు వరకు తాను బాధపడుతూ ఉన్నాడు. ధ్రువుడి యొక్క ఆ, జాడ ఎక్కడా లేదు కనబడుతుంది. ఎందుకంటే మాక్సిమం నాకు తెలిసి ఆయన పంపించుంటాడు ఎవరో ఒకరిని, కొంతమందిని వెతకడానికి, కానీ ఎక్కడ కనబడలేదు. అందుకే అతను అనుకున్నాడు అసలు ఉన్నాడో లేదో, లేదా ఏదైనా జంతువుకి ఏమైనా కానీ బలైపోయాడా అని. కానీ నారదుల వారు ఇక్కడికి తనకి ఈ ఆదేశం లేదా ఈ సందేశం తనకి తన వద్దకు రాగానే ఉత్తానపాదికి చాలా సంతోషం, మనశ్శాంతి వచ్చింది. ఇంకా ఇంకా అప్పటి నుంచి అనాసక్తి చూపించాడు. ఇంకా రాజ్యంపై అనాసక్తి. ఎందుకంటే ఇవి ఉన్నంత వరకు మనం మోహాలకి గురవ్వాల్సిందే. మనం వేరే వాళ్ళ యొక్క ఆదేశాలు మనం పాటించాల్సి వస్తుంది. కాబట్టి ఇవన్నీ మనకు అసలు వద్దనే వద్దబ్బా ఈ రాజ్యం. ఇంకా ధ్రువుడు కానీ వస్తే చాలు, తనకి పట్టాభిషేకం చేసుకుని నేను వెళ్ళిపోవాలి అని. ధ్రువుడు కానీ వస్తే ఇది అసలైన తల్లిదండ్రుల యొక్క లక్ష్యం. ఏంటి అది? సమర్థమైనటువంటి కుమారుడు ఎదిగిన తర్వాత మొత్తం వాళ్ళకి అప్పచెప్పేయాలి, మనం వానప్రస్థానికి వెళ్ళిపోవాలి. సో ఇక్కడ మన ఉత్తానపాదికి సాధు యొక్క సాంగత్యంతో, సాధు యొక్క మాటల్లో తనకి అసలైనటువంటి అర్థం తెలుసుకున్నాడు. ప్రతి స్థాయిలో జరిగే పరిణామాలన్నీ కూడా తాను చక్కగా విని తాను గుర్తించాడు. అందుకనే వెంటనే ఉత్తానపాద అనాసక్తి చూపించగలిగాడు. నారద వారు చెప్పే మాటలు అందుకని అందుకే శ్రవణం చేయాలి. మనం శ్రవణం చేయాలి, సాధువుల యొక్క శ్రవణం చేయాలి, ఆచార్య యొక్క శ్రవణం చేయాలి. అప్పుడే మనం ఏదైతే అనుభవిస్తున్నటువంటి జీవితం ఉందో దాంట్లో వాస్తవాలు మనకు తెలుస్తాయన్నమాట. లేకపోతే మనం భ్రమలో తిరుగుతూ దాని వల్ల ఏదైతే మనం కొన్ని కోల్పోయాము అనుకోండి, మనకి ఎనలేనటువంటి బాధక్షోభం మనకి మిగులుతుంది. అందువల్ల నారద వారితో తనకున్నటువంటి ఆ సాంగత్యం వల్ల తనకి ఈవెన రాజ్యంపై ఇప్పుడు ఆసక్తి కూడా పోయింది, అనాసక్తి వచ్చేసింది, ఆసక్తి పోయింది. అందుకే సాధు సాంగత్యం ఎందుకు ఉండాలి అంటే వాళ్ళతో ఉండంగా మనకి ప్రాపంచిక విషయాలపై ఆసక్తి పోతూ ఉంటాయి. తర్వాత ఉత్తానపాదు తన పుత్రుల గురించి తలుచుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు భక్తుడయ్యాడు. సో తలుచుకోవడం వల్ల తనకి ఆధ్యాత్మికమైనటువంటి ప్రయోజనం తను పొందడం అన్నమాట. ఎందుకంటే ధ్రువుడిని తలుచుకోవడం వల్ల, అంటే పుత్రుడు ఇప్పుడు సామాన్య వ్యక్తి కాదు, చాలా గొప్ప భక్తుడు అయిపోయాడు. అందువల్ల తన కుమారుని తను తలుచుకున్నా కూడా తనకి ఆసక్తి వచ్చేస్తుంది. సో ఆ విధంగా మనం చూస్తే, సో నారదుల వారు ఉత్తానపాదని ఓదార్సు అండ్ ఉత్తానపాదు తర్వాత కాలంలో ధ్రువుడు భగవంతుడిని దర్శించుకున్న తర్వాత ధ్రువుడు రాగానే ఇంకా రెండో ఆలోచన లేకుండా ధ్రువుడికి వెళ్ళి ధ్రువుడు గురించి ఆలోచిస్తూ ఆయన చివరిలో ధ్రువుడికి పట్టాభిషేకం చేసేస్తాడు, వెళ్ళిపోతాడు అనమాట. సో అందువల్ల వెయిట్ చేస్తున్నాడు అనమాట, ఎప్పుడెప్పుడు ధ్రువుడు వస్తాడని. ధ్రువుడు రాగానే పట్టాభిషేకం చేసుకుని పంపించడం, అది ముందు మనం చూస్తాము. సో ఎవరైతే ఈ కాన్షియస్ లో ఉంటారో, ఈ కాన్షియస్ లో అంటే మనము అప్పచెప్పేద్దాము, వాళ్ళు చూసుకోగలుగుతారు, వాళ్ళు కూడా భగవంతుడే చూసుకుంటాడు, భగవంతుడే వాళ్ళని రక్షిస్తాడులే అనే భావంతో ఉన్న వాళ్ళు చాలా త్వరగా అనాసక్తి పెంచుకొని మరణ సమయంలో కృష్ణుడు మాత్రమే గుర్తుపెట్టుకోగలుగుతారు ఆ టైంలో. అంటే రెండు రకాల కేటగిరీలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి మనమే వదిలేసుకోవడం, రెండు మన దగ్గర నుంచి బలవంతంగా లాక్కోవడం.
మనమే క్రమక్రమంగా ఒక్కోటి వదిలేసుకుంటూ మనం బాధ్యత వేరే వాళ్ళకి అప్పచెప్పేసాం అనుకోండి, మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం. లేదు మనకి ఆసక్తి ఉందనుకోండి, ఏం మన పిల్లలో లేకపోతే మన తోటి వాళ్ళే మన దగ్గర దాన్ని ఎట్ట కొట్టేయాలా అని చూస్తారు. మరణ సంగతి తర్వాత, కానీ మరణానికి ముందరే అందరూ మన కీడుని శంకిస్తూ ఎప్పుడు నువ్వు ఆశ రాసిస్తావా, ఆశ రాసిచ్చే దానికోసం అందరూ ఎదురు చూస్తా ఉంటే మనం ఎప్పుడెప్పుడు చస్తామా అని వాళ్ళందరూ కూడా ఆ, కోరుకుంటూ ఉంటే అటువంటి జీవితంలో మనం ఎంత తీవ్రమైనటువంటి క్షోభకు గురవుతామో. మేము కనిపించిన వాళ్ళే మన చావు కోసం ఎదురు చూస్తున్నారు అని అంటే మనం ఎలాంటి ఒక దుస్థితికి చేరుకున్నామో మనకు అర్థం కావాలి. మనం చూసుకుంటున్నారంటే కేవలం ఆస్తి కోసం చూసుకుంటారు అన్నా కూడా అది అంటే మనము ఏమాత్రం అక్కడ ఎటువంటి విలువ లేకుండా మనం జీవిస్తున్నాం అనే పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకని అటువంటి పరిస్థితి రాకముందరే సో మన పిల్లలకు తగిన విధంగా వాళ్ళకి బతి నేర్పిస్తే, తగిన విధంగా వాళ్ళకి ఆ, భగవంతుడిపై ఆధారపడడం మనం నేర్పించేవాళ్ళం. అలాంటి పిల్లలు మనల్ని ఎప్పుడు వదులుకోరు. మనం ఏ స్థితిలో ఉన్నా సరే వాళ్ళు మనల్ని చివరి దాకా చూసుకొని చివరిలో మన ధన సంస్కారాలు కూడా చక్కగా చేసి మనకి వైకుంఠానికి పంపించాలని చెప్పేసి వాళ్ళు ప్రార్థన చేపిస్తారు. సో ఈ రోజు మనకి అటువంటి స్థితి లేదు అంటే మనము ఆ విధంగా మన పిల్లల్ని మనం ప్రాపర్ గా మనం గైడ్ చేయలేదని అనుకో. మనం ప్రాపర్ గా గైడ్ చేస్తే మన ముసలితనంలో వాళ్ళని మనం ప్రేమగా చూసుకుంటాం. మనం చిన్నప్పటి నుంచి వాళ్ళని ఆ మన బంధువుల మీద వీళ్ళ మీద వాళ్ళ మీద మనమే చెడుగా చెప్తున్నాం వాళ్ళని. వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా, వాళ్ళు ఇట్లా చేశారు అట్లా చేశారు, వాళ్ళు మనం ఇట్లా చూడకూడదు మనం ఇట్లా ఉండకూడదు, మనం ఏది చేయకూడదు అని మనం ప్రతి ఒక్కరిని ఒంటరి వాళ్ళు చేసుకుంటే వెళ్ళిపోయాం అనుకో. రేపు వాళ్ళకి ఏదైనా కావాలంటే వాళ్ళకి ఎవరున్నారు ఇప్పుడు? అప్పుడు మనము ఉండలేము కాబట్టి వాళ్ళు ఎవరు లేరు కాబట్టి అందుకే మనకి ఎప్పుడు ఇప్పుడు మనకి భయం ఎక్కువైపోయింది, ఆందోళన ఎక్కువైపోయింది. అసలు వీళ్ళు ఎట్ట బతుకుతారు నాయనా అని. ఎందుకంటే చుట్టూ ఎవరు లేరు. ఇప్పుడు ప్రతి ఒక్కరు వచ్చి బంధువులు అట్లా బంధువులు ఇట్లా లేకపోతే అందుకే స్నేహితులు ఇట్లా అని చెప్పేసి వాళ్ళు అందరూ చెప్పారు అనుకోండి, అందరూ ఒంటరి వాళ్ళు అయిపోయారు ఇప్పుడు. కాబట్టి ఒంటరి జీవితాల్లో భయాలు లేకుండా ఎట్లా ఉంటుంది, ఆందోళన లేకుండా ఎట్లా ఉంటుంది? పోనీ అలాగైనా ఓకే, ఒంటరి జీవితాలు ఉన్నాయి, ఆ కనీసం ఆ ఒంటరి జీవితాల్లో ఉన్నప్పుడైనా మన కృష్ణ మీద ఆధారపడేట్టు చేయాలి కదా మనం. కృష్ణ మీద ఆధారపడేటట్టు చేయగలిగితే ఇంకా మనం భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు కూడా చక్కగా సాధన చేస్తే, వాళ్ళు కూడా క్రమంగా భగవద్గీత అర్థం చేసుకోవడానికి కావాల్సిన భగవద్గీత భాగవతం వాళ్ళు కూడా వింటే, వాళ్ళు కూడా ఆ సేవల్లో వచ్చి వాళ్ళు కూడా పాల్గొంటే, సో క్రమంగా వాళ్ళు రేపు పెద్ద అయినప్పుడు వాళ్ళు కూడా రేపు మనల్ని కూడా అదే భావంతో అంటే చక్కగా వాళ్ళు చూసుకుంటారు. అందుకని మనం జీవించున్నంత వరకు మనం పిల్లల్ని ఆ మార్గంలో నడిపిస్తూ మనకి ఎప్పుడైతే వాళ్ళు సమర్థులు అయ్యారు, వాళ్ళు ఎదిగి వచ్చిన తర్వాత వెంటనే వీళ్ళ బాధ్యతలు వాళ్ళకి అప్పచెప్పేయాలి. మనం ఫ్రీ అయిపోవాలి వాటి నుంచి. అప్పుడే మనం మరణ సమయంలో అనాసక్తితో మరణిస్తాం. అంటే మళ్ళీ భయాలతో ఆందోళనతో చింతలతో మనం చనిపోవద్దు. అందువల్ల మనం మన జీవన విధానంలోనే మనం చూసుకోవాలి. ఏది మనమే క్రమక్రమంగా వీటిని వదులుకోవడానికి మనం ప్లాన్ చేసుకోవాలి. ఒక 60 వచ్చిన తర్వాత ఇక నో మోర్ ఆల్ దీస్ థింగ్స్. కేవలం నేను నాకు ఏదైనా పెడితే నేను తీసుకొని తింటాను. నేను నిరంతరం నామస్మరణలో ఉంటాను. లేదా నేను భాగవతం చదువుతూ ఉంటాను. లేదా నేను వాటికి సంబంధించిన విషయాలు నేను వింటాను అని అది ఫిక్స్ అయిపోతాను. లేకపోతే అంత ఈజీ కాదు అనాసక్తి రావడం. విరక్తి అంత ఈజీగా రాదని. సో ఆ విధంగా ఆ నారదుల వారు
ఉత్తానపాదికి ఒక సాధు యొక్క సాంగత్యం దొరకడంతో తనకి కావలసినటువంటి జ్ఞానం పొందిన తర్వాత ఇప్పటి వరకు రాజ్యాన్ని అంటిపెట్టుకుంటూ ఉన్నటువంటి ఉత్తానపాదు ఇప్పుడు ఆ రాజ్యాన్ని ఇవ్వాలని ధ్రువుడు కోసం వెయిట్ చేస్తున్నాడు. ధ్రువుడు రాగానే ఇచ్చేసి వెళ్ళిపోతాడు. అప్పుడు అది మళ్ళీ చూస్తాం తర్వాత రాబోయే ఆ, భవిష్యత్తు చదవబోయే అధ్యాయాల్లో ఉన్నాయి. మిగతా రేపు చూస్తాము. సో ధ్రువుడి యొక్క తపస్సు అది ఏ స్థాయిది, ఆ తపస్సుకి భగవంతుడు కూడా ఏ విధంగా ఆ ధ్రువుడు రావాలనుకున్నాడు. తన తపస్సు ప్రకృతి అంతా కూడా ఎలా కంపించిందో, దేవతలు సైతం వాళ్ళు భయాందోళనకు గురయ్యారు. అసలు ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియలేదండి. సో అది మనం రేపు చూస్తాము. అక్కడ కొంత ఎక్స్ప్లెనేషన్ కూడా. సో ఈ విధంగా మనం ధ్రువ మహారాజ్ చరిత్ర మనం మొదటి అధ్యాయంలో, తర్వాత ఇంకా రెండో అధ్యాయం, మూడో అధ్యాయం, మూడక 6-7 అధ్యాయాలు ఉన్నాయి. కాకపోతే ధ్రువుడికి సంబంధించిన ఉంటాయి. తర్వాత తన వంశంలో వాళ్ళ గురించి వస్తాయన్న తర్వాత ఈ ధ్రువుడు వంశంలో ఉన్న వాళ్ళ ఇతర రాజుల గురించి కూడా వస్తుంది. అది ఎందుకు వస్తుంది అంటే చెప్పాను కదా, ఎక్కడైతే భగవుడి యొక్క లీలలు యొక్క ప్రభావం బలంగా ఉందో అటువంటి అధ్యాయాలకు కూడా మన అటువంటి సబ్జెక్ట్ ఈ భాగవతంలో ఉన్నారు. ధ్రువుడి చరిత్ర ఒకటైతే ధ్రువుడి యొక్క వంశంలో కూడా చాలా మందిని భగవంతుడు వచ్చి వాళ్ళని సరి చేశాడు అనమాట అక్కడ వచ్చి. సో కాబట్టి మనం ధ్రువుడి గురించి మాట్లాడుకుంటే తర్వాత ధ్రువుడి వంశాల గురించి కూడా మనం ముందు అధ్యాయాలు మనం చెప్పుకుంటాం. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, जगत गुरु श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव की जय, हरि।